కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3, రాజ్యపూజ్యం 4, అవమానము 2. కుంభరాశి వారికి పర్వాలేదు, మకరం కంటే పర్వాలేదు, కానీ కుంభరాశి వారిలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా మనీ స్టక్ అవుతుంది. ఎవరిని నమ్మి ₹1 ఇవ్వద్దు. మనవాడే కదా, మన బంధువే కదా, ఇస్తా అన్నాడు కదా, తొందరలోనే ఇస్తా అన్నాడు కదా అని ఇచ్చారో మీరు వాడింటి చుట్టూ తిరగటమే తప్ప వాడు మీ ఇంటికి వచ్చి మళ్ళీ రీపేమెంట్ అనేటటువంటిది అయితే ఉండదు. కాబట్టి ఈ సంవత్సరము ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కుంభరాశి వారికి చెప్పేటటువంటి సూచన. కనకధారా స్తోత్రం ప్రతి శుక్రవారం చేసుకోండి. అట్లాగే అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. ఈ అష్టలక్ష్మి స్తోత్రం కూడా రోజు ప్రతి శుక్రవారం పారాయణ చేయండి. గడప పూజ ప్రతి శుక్రవారం ఇంట్లో ఆడవాళ్ళు ఆ గడపకు కాస్త పసుపు రాసి కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోవడం అనేటటువంటిది ఒక అలవాటుగా మార్చుకోండి. ఇది కుంభం వారికి ఇచ్చేటటువంటి సూచన. ఇక మీనం అనగానే అందరూ ఏలినాడ్సిని అంటున్నారు. ఆదాయం కానీ వీరు చూడండి, ఆదాయం 14, వ్యయం 11, పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి. వీరు రాజపూజ్యం 7, అవమానము 2. ఒక రకంగా చెప్పాలంటే మేషం తర్వాత మీనము రాశి చాలా బాగుంది ఈ సంవత్సరం. దీనికి కారణం బృహస్పతి బలం. ఇది బృహస్పతి బలం యొక్క ఆయన ఒరవడి అట్లా ఉంటుంది. అంటే మనకి ఏలినాడ్శనో అష్టమశనో ఏలినాడ్శనో ఏది నడుస్తున్నా సరే ఆ బృహస్పతి యొక్క కరుణ పడితే అంతా సైలెంట్గా ఉంటారు. విశేషంగా వీరికి ఈసారి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది, అసలు సమాజంలో కూడా రికగ్నిషన్ పెరుగుతుంది. కాబట్టి చాలా బాగున్నటువంటిది మీనరాశి. ముఖ్యంగా చూసుకుంటేనండి మేషము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ 4 రాశులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. మిగతా వారికి తక్కువగా ఉందని కాదు, అందరికంటే కూడా వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయి. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి.